హైబ్రిడ్ నేరేడు జామకాయలు చాలా హ్యాపీ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడగానే పండ్లు తీసుకోవాలనిపిస్తుంది కదా. దీనికి కారణం ఏంటి? జోడించిన విధానం అన్నమాట. ఇట్లా నీట్గా జోడిస్తే ఏ కస్టమర్కి అయినా సరే చూడగానే కొనాలనిపిస్తుంది. మార్కెట్కి అయితే లేట్గానే వచ్చాము. వీటిని చూసి ఫస్ట్ నేను బెంగళూరు కాయలు అనుకున్నాను, కానీ కాదంట, నాటి బెంగళూరు కాయలు అంట. దాంట్లో కూడా రకాలన్నమాట. ఇంకా మనమైతే ఇంకా నేరేడు పండ్లు తీసుకోవాలని చెప్పి నేరేడు పండ్లు అయితే చూస్తున్నాము. ఇక్కడ కనిపిస్తుండేవి అయితే గనక హైబ్రిడ్ అనమాట. హైబ్రిడ్ ఎప్పుడు కూడా పెద్ద సైజు లావుగానే ఉంటాయి. అదే జవారు అయితే గనక చిన్న సైజు, అంటే ద్రాక్ష సైజు వస్తాయి. ఇక్కడ ఉండేది అయితే క్వాలిటీ బాగుంది. అన్ని కూడా మంచి కాయలే కనిపిస్తున్నాయి. ఇంకా అడగానే అది మన అదృష్టం అనమాట ఎట్లుంటాయి అనేది. రేటు కూడా తగ్గింది, 1800. క్వాలిటీ అయితే బాగుంది. కాకపోతే ఇంకా చూస్తున్నాం అనమాట, ఏమైనా ఇంకా వేరే అంగిట్లో మంచి సరుకు తక్కువ రేటుకు దొరుకుతుందా అని. మామూలుగా వర్షం పడితే కనుక కొంచెం రేటు తగ్గుతాయి ఏ పండ్లైనా కూడా. కానీ ఈ దానిమ్మ పండ్లు అయితే కనుక 2 రోజులు వర్షం పడినా కూడా రేట్ అయితే ఏం తగ్గలేదు, మామూలు రేటే ఉంది. ఒక 10 రూపాయలు అటు ఇటు, 170, 160, 180 అట్లా నడుస్తుంది. బాక్సుల ప్రకారం అయితే కనుక ఇట్లాంటి ట్రేల్లో అయితే కనుక 1400, 1300 ఉంది. అంటే మనం బార్గిన్ చేసి తగ్గించుకోవాలన్నమాట. ఇట్లాంటి ట్రేల్లో ఉండేటివి తక్కువ రేటే ఉంటాయి. అట్టా బాక్సుల్లో వచ్చేవి ఏంటంటే కనుక అవి ఖచ్చితంగా తూకాల ప్రకారమే ఇస్తారు కాబట్టి రేటు కూడా ఎక్కువ, ఆ క్వాలిటీ కూడా వేరే అనమాట వీటితో కంపేర్ చేస్తే. రటన్కాయల స్టాక్ కూడా వచ్చేసింది. మామూలు దానిమ్మతో పోలిస్తే ఈ రటన్కాయలు ఎప్పుడు కూడా రేటు తక్కువగానే ఉంటాయి. 1300 బాక్స్, అది కూడా మనం ఎక్కువ మొత్తంలో కొంటే ఖచ్చితంగా రేటు తగ్గుతుంది. మామిడి పండ్లు కూడా మామూలు రేటే ఉంది. 600 బాక్స్ నుంచి 400 దాకా ఉంది క్వాలిటీని బట్టి. జామకాయలు కూడా వచ్చేసినాయి 750, పర్లేదు బాగానే ఉన్నాయి. అయితే ఇప్పటిదాకా చూసిన ఆ మార్కెట్ విజువల్స్ అన్నీ కూడా ఈరోజు పొద్దున్న వీడియో అనమాట. ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో క్లిప్ మాత్రం ఈ రోజుది కాదు. అయితే ఈరోజు కూడా నేరేడు పండ్ల బిజినెస్ అనమాట. మెయిన్ సీజన్ ఏదొస్తే అదే తీసుకురావాలి. ఇప్పుడు నడుస్తుండేది కూడా ఇదే. కాకపోతే ఇప్పుడు ఇంకా మామిడి పండ్ల రేటు తగ్గినాయి కాబట్టి లాట్ కొన్ని బిజినెస్ చేసే వాళ్ళు అయితే కనుక ఇంకా ఇప్పుడు కూడా మామిడి పండ్ల బిజినెస్ నడుస్తుంది సిటీ సర్కిల్స్లో అయితే. మనం ఏమంటే లాస్ట్కి ఉంటాం కాబట్టి ఎక్కడ తిరిగి మనం సీజన్ మీద పడిపోవాల్సిందే. సీజన్లో ఏ వస్తే అవి తీసుకురావాల్సిందే. అన్ని రకాల ఫ్రూట్స్ బిజినెస్ ఒక ఎత్తు అయితే ఈ నేరేడు పండ్ల బిజినెస్ ఒక ఎత్తు అనమాట. ఎందుకంటే సపోటా, సీతాఫలాలు అవి ఎట్లా సెన్సిటివ్, ఇది కూడా అట్లే సెన్సిటివ్. చూడడానికి ఇట్లా పండు గట్టిగానే కనిపిస్తుంది, కానీ చాలా జోపానం చేయాలన్నమాట. సరుకు మిగిలిన ఒకవేళ డ్యామేజ్ వచ్చినా కూడా, ఏమాత్రం డ్యామేజ్ అయిన పండ్లు దీంట్లో మిక్స్ అయినా కూడా మనకి డ్యామేజ్ ఎక్కువ పెరుగుతుంది అనమాట. ఒక 10 పండ్లలో ఒక 2 పండ్లు అట్లా మెత్తగా అయినా గలీజ్ అయినా ఉంటే కనుక మిగతావన్నీ కూడా అట్లే ఇదైపోతాయి. అందుకే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలా. ఈగలు ఎక్కువ వాలవన్నమాట నీట్నెస్ మెయింటైన్ చేస్తే. మెయిన్గా ఇట్లా నేరేడు పండ్లలోన దీని రేట్ అయితే 1/4 కేజీ 50 రూపాయలు, అర్ధ కేజీ 80 రూపాయలు పెట్టేసినాము. పర్లేదు, డ్యామేజ్ అయితే ఎక్కువ మొత్తంలో రాలేదు. సంతోషం అనమాట ఆ విషయంలో అయితే గనక. పొద్దున్నంతా కూడా బిజినెస్ అయితే చాలా మంచిగా అయిందనమాట. మా ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత కంటిన్యూస్గా కస్టమర్స్ వస్తూనే ఉన్నారు. చాలా ఎక్కువ మొత్తంలో అయితే కనుక అర్ధ కేజీలే పోయినాయి. కొంతమంది ఏంటంటే శాంపుల్స్ తీసుకొని, అంటే శాంపుల్ తిన్న తర్వాత పండ్లు బాగున్నాయి అని 1/4 కేజీ అడిగిన వాళ్ళు కూడా కేజీ తీసుకెళ్తున్నారనమాట. అట్లా కేజీ తీసుకున్న వాళ్ళకైతే కనుక డిస్కౌంట్ 150 రూపాయలు పెట్టేసినాము. ఈరోజు అయితే నాకు ఇంకా మధ్యాహ్నం భోజనానికి బదులు ఈ పండ్లే సరిపోయేటట్టున్నాయి. నాన్ స్టాప్గా తింటూనే ఉన్నాను. ఎందుకంటే తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట. మెయిన్ ఈ సీజన్లో మామిడి పండ్లు, డ్రాగన్ ఫ్రూట్ అవన్నీ ఒక ఎత్తు అయితే ఈ నేరేడు పండ్లు ఒక ఎత్తు అనమాట టేస్ట్ విషయంలో. ఇంకా సరుకు కొంచెమే ఉంది, తొందరగా అయిపోకొట్టాలని మధ్యాహ్నం 2 గంటలకైతే రేట్ చేంజ్ చేసేసినాము. క్వాలిటీ ప్లస్ క్వాంటిటీని బట్టి రేటు మార్చుకోవాలన్నమాట మనం. ఎందుకంటే కొంచెం ఉన్నప్పుడు ఫాస్ట్ మూమెంట్ ఉండదు కదా. కొంచెం రేటు తగ్గిస్తే తొందరగా అయిపోతుంది. సాయంత్రం 4 గంటల కల్లా బిజినెస్ అయితే క్లోజ్ చేసేసినాం. తొందరగా అయిపోయింది ఈరోజు. 1/4 కేజీ 40, అర్ధ కేజీ 70, 60 రూపాయలు కూడా ఇచ్చేసినాం కొన్ని ఉన్నప్పుడు. ఈ రోజు అయితే మంచిగా మిగిలింది. దీని పెట్టుబడి మొత్తం ఖర్చులు పోను 1560 రూపాయలు అయితే వచ్చింది. హ్యాపీ అనమాట ఇట్లా పెద్ద మొత్తం ఇన్కమ్ వచ్చినప్పుడు. ఇది ఈరోజు బిజినెస్ అండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.